మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణాన్ని అడ్డుకున్న వైసీపీ నాయకులు. ఇక్కడ జెండా దిమ్మ నిర్మించొద్దంటూ జనసేన నేతలపై దౌర్జన్యానికి దిగిన వైసీపీ నాయకులు. పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన జెండా దిమ్మను కట్టే ధైర్యం మీకు ఎవరిచ్చారంటూ జనసేన నేత సాయిన శివయ్యపై దాడికి యత్నించిన వైసీపీ నేతలు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ప్రతిఘటించిన జన సైనికులు ఘటనా స్థలానికి చేరుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ రంగప్రవేశం చేసిన పోలీసులు, ఇరు వర్గాలను చెల్లాచెదురుగా చేసిన పోలీసులు. వైసీపీ నేతల చర్యలను తీవ్రంగా ఖండించిన బండి రామకృష్ణ వైసీపీ నేతల దాదాగిరికి బెదిరేది లేదన్న బండి రామకృష్ణ. ఇదిలా ఉండగా ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో జెండా దిమ్మల పేరుతో జనసేన నేతలు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనసేన నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. బొర్రా విఠల్, మేకల సుబ్బన్న కేవలం అల్లర్లు సృష్టించేందుకే జనసేన పార్టీ జెండా దిమ్మను కడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు 14వ తారీఖున ఆవిర్భావ సభ 12 ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జిల్లాలో చేయాలని అక్కడక్కడ మేము దిమ్మలు కట్టుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జి సాయిన శివ గారు ఇక్కడ దిమ్మ కట్టుకుంటున్నాడు. ఆ దిమ్మ కట్టుకుంటే ఈ సెంటర్లో కడతాకి వెళ్ళలేదు. ఈ సెంటర్ ఏమన్నా వీళ్ళ సొమ్మ, వీళ్ళు ఎవరండి ఆపడానికి కుదరదు, కట్టి తీరుతాం. ఎందుకంటే అది ఎవరైనా మాట్లాడితే అధికారులు మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? డైరెక్ట్గా మాట్లాడటానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఏదో రబడేదో అనుకుంటున్నారు. చాలామంది మచిలీపట్నం రబడేదని చాలామంది చూసామేమో. దేనికి భయపడేది మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ దిమ్మ కట్టుకుంటే కట్టుకోమండి. ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు ఇష్టమైనది కట్టుకోమండి. రామనాయుడుపేటలు కట్టుకుంటారు, లేకపోతే మా యొక్క హోటల్ దగ్గర కడతారు. ఎక్కడికైనా కట్టుకోమండి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఎవరు ఆపడానికి? మా దిమ్మ ఆపడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఆపాలని అధికారులు ఆపాలి, లేదంటే పోలీసులు ఆపాలి. వీళ్ళెవరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వచ్చి. కనుక నేను అక్కడికి కూడా రేపు పర్మిషన్ తెచ్చుకుని కట్టుకుంటాం. ఎవరు ఆపుతారో చూస్తాం. రామనాయుడుపేట సెంటర్లో ప్రజారాజ్యం దిమ్మ కట్టినప్పుడు ఆ రోజున కూడా ఇబ్బంది పెట్టారు. ఇవాళ కట్టడానికి లేదు. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దాదాగిరి నాన్నగారి దగ్గర ఉంటది, ఆర్కే గారి ఇల్లు దగ్గర ఉంటది, పోలరావు గారి దగ్గర ఉంటది. వద్దంటాక ఎవరు? వాళ్ళకేంటి అధికారం? వాళ్ళ ఇంటి ముందు మన కడతలా అన్ని సెంటర్లో కడతాం. వాళ్ళ వల్ల మాట్లాడదాం. వాళ్ళకి ఏముంది? గొడవ పెట్టుకోకూడదని మేము వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వచ్చి మెసగాడు కట్టుకో, ఇక్కడ కట్టుకో అన్నాడు. మనం ఏమైనా మాట్లాడుతున్నామా? మేము పోలీసులు వచ్చారు, చెప్పారు ఎస్సీఏ గారు గొడవలు వద్దు, మీరు పర్మిషన్ తీసుకొని కట్టండి. ఎవరు కట్టదా పర్మిషన్ ఉంటే మన ఎవరు ఆపమన్నారు. ఆ రకంగా బయటకు వచ్చాం. వాళ్ళే దాదాగిరి అనుకున్నారు. ఈ దాదాగిరిలో ఎవడో భయపడ్డు చాలా మంది చూసాం. మేము పవన్ కళ్యాణ్ గారు గొడవలు ఇష్టపడ్డు. అలా అని మేము మా జోలికి వస్తే మాత్రం మేము చూద్దాం. ఎందుకంటే అలా ఉండాల్సింది. మా కార్యకర్తల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే మేము వెనక తగ్గేది లేదు. ఇది మా జోలికి వస్తే మేము వెళ్తాం. మేము ఎవరి జోలికి వెళ్ళాం. స్థానిక రామనాయుడుపేట సెంటర్ నందు కొంతమంది జనసేన బ్యాచ్ వచ్చి మరి ఏనాడు ప్రశాంతంగా ఉన్న రామనాయుడుపేట సెంటర్ని అల్లకొల్లాలం చేసేసి ఇవాళ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మరి మచిలీపట్నంలో ఎక్కడా కూడా దిమ్మలు కట్టిన సంస్కృతి ఈ మధ్య కాలంలో కనపడలా. మరి కొత్తగా మొదలెట్టారు. కావాలని ఘర్షణలు సృష్టించడానికి రామనాయుడుపేట సెంటర్లో మీరు జనసేన దిమ్మ కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు కావాలని రత విధంగా ఏమన్నా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసాం 16వ సంవత్సరం. మేము ఎక్కడ దిమ్మలు కట్టామా? ఇంత దుర్మార్గంగా మరి ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న ఆయన దగ్గరుండి దిమ్మలు కట్టించే సంస్కృతిని తీసుకొచ్చారు. మరి మీరు కూడా మీడియాలో తీశారు షూటింగ్ అంత దారుణంగా. ఇవాళ ఎంత రద్దీగా ఉందో చూడండి. రామనాయుడుపేట సెంటర్ ఏరియా అంతా కూడా అంత రద్దీలో ఉన్న రామనాయుడుపేట సెంటర్ ఏరియాలో అంత దిమ్మ కట్టుకుని ఇప్పుడు ఏంటి నాకు అర్థం కాదు. కావాలని పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీరు ఇలాంటి సంస్కృతి, ఇలాంటి ఆచరణ కార్యక్రమాలు కానీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. మీరు ఇలాగే చేస్తే మాత్రం మేము కూడా చూస్తూ ఊరుకోం. మీరు అర్ధరాత్రి 9 గంటలకి దొంగతనంలో దిమ్మలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది?
ఇంత దుర్మార్గంగా ఎందుకు జనసేన చేస్తా ఉందో అర్థం కావట్లా. మీరు ఇదే వ్యవహారాలు కానీ ఇలాగే మీరు నడుపుతూ ఉంటే మచిలీపట్నంలో మీరే ఆలోచించుకోండి ఏం జరిగిద్ది అనేది. మరి ఆయన కొంతమందిని ఒక 100 మందిని వేసుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడతాం. మేము అప్పుడే వచ్చాం. ఒక ఆయన అంటాడు ఇక్కడ కానీ దిమ్మ కడితే తలకాయలు లేచిపోతే, దిమ్మ కట్టనేకుండా తలకాయలు లేచిపోతాయి అంటున్నాడు. మరి ఆయన ఎంతమంది తలకాయలు తీసాడు నాకు తెలియదు. ఏంటి బెదిరిస్తా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జనాలని భయభ్రాంతులు చేస్తా ఉన్నారా ఏంటి అన్నా? ఈ సంస్కృతి ఏంటి? మరి పోలీసు వారు వచ్చి కనీసం ఇరు వర్గాలను చెదరగొట్టట్లా, మమ్మల్ని మట్టికి తోసేసి అడ్డగోలుగా మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి మాకు హుకుం జారీ చేసి మమ్మల్ని లాక్కుండా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళనేమో అధికార పార్టీ ఒక ఆయన అంటాడు మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం చేస్తామంటాడు. ఇన్ఛార్జి పక్కన ఉన్న ఆయన అధికారంలో ఉంటే పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా దొడ్డి దారిన 9 గంటలకి దిమ్మలు కట్టుకునే సంస్కృతి నడుస్తుందా జనసేన పార్టీలో అని అడుగుతున్నా. దుర్మార్గంగా చేయొద్దు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. మీ ఇష్టారాజ్యంగా చెల్లుబాటు అవుతుంది కదా అని ఇష్టారాజ్యంగా చేస్తే చూస్తూ ఊరుకుంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. మీరు ఏమన్నా మేనవేషాలు లెక్కించవచ్చు, మీ ఇష్టం మీకు ఎక్కడైనా బలం ఉన్న చోట చూసుకోండి అంతే తప్పితే మీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వాళ్ళ కాలేజీలు రూట్ దారి లేని ఏరియాలో మీరు దిమ్మలకు పెద్ద పెద్ద దిమ్మలు కట్టేసి మీరు జనసేన దిమ్మ కట్టేస్తానంటే చూస్తూ ఊరుకుంటాకి ఎవరు లేరు. మీకైనా పర్మిషన్లు ఉండి అలాంటివి ఏమైనా ఉంటే చూపించండి, ఎవరిచ్చారో చూద్దాం. అంతే తప్పితే దయచేసి రామనాయుడుపేట సెంటర్ని ప్రశాంతంగా ఉంచమని మీ అందరికీ చెప్తా ఉన్నా.